హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం రియల్ ఎస్టేట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్కి సంబంధించిన స్టాక్స్ అనేది మనకి చాలా ర్యాలీ అయితే మనకు జరుగుతుంది. సో ఆ ర్యాలీ అనేది మనకి ఎందుకు జరుగుతుంది అండ్ దాని వెనకాల రీజన్స్ ఏందన్నది మనం ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మనకి రీసెంట్గా చూసుకున్నట్టయితే మనకి మహారాష్ట్రలో మనకి లైక్ ఈ స్టాంప్ డ్యూటీ అనేది మనకి తగ్గించడం అయితే జరిగింది, లైక్ 2% అని చెప్పేసి. దాని తర్వాత మళ్ళీ మనకి మార్చ్ 2021 వరకు మనకి 3% స్టాంప్ డ్యూటీ మాత్రమే మేము అప్లికబుల్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి రీసెంట్గా చూసుకున్నట్టయితే మనకి ఈ జనవరిలో ఈ ప్రీమియం పేమెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి అథారిటీస్ ఉంటుంది కదా, అథారిటీస్కి సంబంధించి వాళ్ళకి ఏదైతే ప్రీమియం పే చేస్తారో ఈ డెవలపర్స్ వాళ్ళు, అందులో 50% మేము తగ్గించేస్తున్నాం, అంటే డిస్కౌంట్ ఇస్తున్నామని చెప్పేసి మహారాష్ట్ర గవర్నమెంట్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఈ న్యూస్ రాగానే మనకి రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఫుల్ బూమ్ అయితే మనకు వచ్చింది. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే మనకి స్టాక్ మార్కెట్లో రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ మనకి ఫుల్ ర్యాలీ అయితే మనకు జరగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో దీనికి మెయిన్ రీజన్స్ ఏంది, ఎందుకు ఈ ర్యాలీ అనేది జరిగింది అండ్ దీని యొక్క ఇంపాక్ట్ ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుందన్నది మనం కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాము. సో మన టాపిక్లోకి వెళ్ళకంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే నా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. అండ్ మీరు కొత్తగా డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా? ప్రస్తుతానికి మనకి ఏంజిల్ బ్రోకింగ్ అన్నది మనకి ఫ్రీగా డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా మనకి ఫస్ట్ ఇయర్ ఏదైతే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ ఉంటుందో అది కూడా మనకి వేవ్ ఆఫ్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అండ్ దాంతోపాటు మనకి చాలా ఆఫర్స్ అయితే మనకి ఏంజిల్ బ్రోకింగ్ అయితే ప్రస్తుతానికి ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకి చెప్పాలంటే మనకి మంచి టైం ఏంజిల్ బ్రోకింగ్లో మనకి లైక్ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి అని చెప్పేసి. ఒకవేళ ఇన్ కేస్ మీరు కొత్తగా డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని మీరు ఓపెన్ చేయాలనుకున్నట్టయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని కొంచెం కన్సిడర్ చేయండి ఫ్రెండ్స్, మా ఛానల్కి మీరు కొంచెం సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. సో ఇప్పుడు మనం టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. సో మనం ఫస్ట్ దీని గురించి మనం మాట్లాడుకోవాలనుకున్నట్టయితే ఫస్ట్ మనము స్టాంప్ డ్యూటీ గురించి మనం మాట్లాడుకోవాలి. అండ్ ఈ స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉంటుందో మనకి మహారాష్ట్ర గవర్నమెంట్ అన్నది మనకి రీసెంట్గా తగ్గించడం అయితే జరిగింది. ఫస్ట్ వీళ్ళు 2% కడితే సరిపోతుంది ఓవరాల్ ప్రాపర్టీ అమౌంట్ మీద అని చెప్పేసి అన్నారు. అండ్ ఎప్పుడైతే వీళ్ళు లైక్ స్టాంప్ డ్యూటీని తగ్గించారో అప్పుడు వీళ్ళు సేల్స్ అయితే కొంచెం లైక్ పెరగడం అయితే జరిగింది. అండ్ దాని తర్వాత వీళ్ళు 2% నుంచి 3%కి హైక్ అయితే చేశారు. సో దాని తర్వాత కూడా ఈ రియల్ ఎస్టేట్కి కొంచెం భూమి అయితే వచ్చింది. అండ్ దాని తర్వాత ఈ హౌస్ బుకింగ్స్ ఏవైతే ఉంటాయో హౌస్ అయితే మనకి పెరగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కానీ ఈ న్యూస్ వచ్చి కూడా మనకి ఆల్మోస్ట్ మనకి 5 months అయితే అవుతుంది ఫ్రెండ్స్. కానీ 5 months వచ్చిన తర్వాత మనకి ఇంత భూమి అయితే రాదు కదా. అంటే దీనికి న్యూస్ డ్రివెన్ అయితే మనకి మహా అయితే మనకి 1 week 2 weeks లేదంటే 1 month ఉంటుంది. కానీ అంతేగాని మనకి కంటిన్యూస్గా దాని ఇంపాక్ట్ అయితే మనకి ఉండదు. సో మనకి ఆ న్యూస్ డ్రివెనే కాకుండా మనకి లైక్ దానికి సపోర్టింగ్గా మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది మనకి 50% ప్రీమియం డిస్కౌంట్ అయితే ఇచ్చింది అన్నట్టు ఫ్రెండ్స్. సో బేసిక్గా మనకి ఏదైనా సెక్టర్ కానీ ఏదైనా కంపెనీ కానీ మనకి ప్రాఫిటబుల్గా రన్ అవుతూనే మనకి లైక్ దాని యొక్క స్టాక్ ప్రైస్ పైన దాని ఇంపాక్ట్ అనేది మనకి పడుతుంది. అప్పుడు మనకి ఇన్వెస్టర్స్ అంటే మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ లేదంటే ఎఫ్ఐఎస్ కానీ డిఐస్ కానీ అందులో ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనకి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అప్పుడే మనకి స్టాక్లో మనకి ప్రైస్ మూమెంటం అనేది మనకి కనిపిస్తుంది. అయితే మనకి బేసిక్గా ఏంటంటే మనకి ఒక స్టాక్ ప్రైస్ మనకి మూవ్మెంట్ అవ్వాలని అంటే ఇట్లా ప్రాఫిటబుల్గానే ఉండాలి, లేదంటే మనకి న్యూస్ డ్రివెన్ అని ఉండాలి. కానీ నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు మనకి న్యూస్ డ్రివెన్ ఏదైతే ఉంటుందో అది మనకి మ్యాక్సిమం మనకి 1 month వరకే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే అలెస్ అండ్ అంటిల్ అది మనకి లాంగ్ టర్మ్కి మనకి ఇంపాక్ట్ చేస్తే తప్ప. సో మనకి అదే విధంగా మనం చూసుకున్నట్లయితే మనకి సేమ్ ఈ న్యూస్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మనకి కొంచెం లాంగ్ టర్మ్కి అయితే మనకి ఇంపాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో అందుకే మనకి ఈ మన రియల్ ఎస్టేట్కి సంబంధించిన స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం మంచిగా రన్ అవుతున్నాయి. కానీ మళ్ళీ మనకి ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు. కానీ ఎందుకనంటే లైక్ మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది మనకి ప్రీమియం మూమెంట్స్ మీద అయితే మనకి డిస్కౌంట్ ఇచ్చింది. కానీ ఓవరాల్గా మనకి రియల్ ఎస్టేట్ సెక్టర్ ఎందుకు భూమిలోకి వచ్చిందని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే వస్తుంది. సో మనకి ముంబై మనం చూసుకున్నట్టయితే అది మనకి వచ్చేసి మనకి ఫైనాన్షియల్ క్యాపిటల్ అని చెప్పేసి అంటారు ఫ్రెండ్స్. అక్కడనే మనకి ఎన్ఎస్సి బిఎస్సి ఇలాంటి మేజర్ అంటే లైక్ మేజర్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ మేజర్ కంపెనీస్ అన్నీ మనకి ముంబైలోనే ఉంటాయి. సో అందులో మనకి చూసుకున్నట్టయితే మనకి రియల్ ఎస్టేట్ కూడా మనకి కీ రోల్ అనేది మనకి ముంబైలోనే మనకి ప్లే చేస్తుంది. అండ్ అది కాకుండా మనకి ముంబై కాకుండా ముంబై చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ లైక్ లోనావాలా కానీ పూణే కానీ లైక్ ఇలా దాని చుట్టుపక్కల ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో అక్కడ కూడా మనకి రియల్ ఎస్టేట్ అనేది మనకి చాలా ఎక్కువగా అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి మిగతా కంట్రీ ఒక ఎత్తు అయితే మనకి ముంబై అన్నది మనకి ఇంకొక ఎత్తు. అక్కడ మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి పర్ స్క్వేర్ ఫీట్ ఏదైతే మనకి ఈ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకి చాలా ఎక్కువగానే ఉంటుంది అన్నట్టు. సో చాలామంది ఇప్పుడు ఏంటంటే లైక్ విత్ ఇన్ ద సెంటర్ అంటే ముంబై సెంటర్లో ఇల్లులు కొనేదానికంటే కూడా లైక్ అవుట్ ఆఫ్ ద సిటీలో కొనడానికి ఎక్కువ లైక్ ఆలోచిస్తున్నారు, అంటే లైక్ ట్రై చేస్తున్నారంటే ఎందుకంటే అక్కడ కొంచెం చీప్గా దొరుకుతుందని చెప్పేసి.
ఈ ముంబైలో గనుక మనం చూసుకున్నట్టయితే మనం లైక్ ఈ డిసెంబర్ మంత్‌లో అంటే లైక్ ఈ పాండమిక్ ఏరియాలో కంప్లీట్‌గా మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఇప్పటివరకి మనకి 3,00,000 ఫ్లాట్స్ అనేది మనకి ఇప్పటివరకి అవి అన్‌సోల్డ్ అంటే మనకి ఇంకా దాన్ని అమ్ముడుపోలేవన్నట్టు ఫ్రెండ్స్. సో, ఎప్పుడైతే మనకి స్టాంప్ డ్యూటీ తగ్గించారు అని చెప్పేసి అన్నారో, ఆ స్టాంప్ డ్యూటీ తగ్గించిన తర్వాత లైక్ మెల్లిమెల్లిగా ఈ బుకింగ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత మనకి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మనకి 19,600 ఫ్లాట్స్ అనేది మనకి కంప్లీట్‌గా లైక్ బుకింగ్స్ అయితే అయ్యాయి ఫ్రెండ్స్. అంటే మనం ఓవరాల్‌గా మనకి 3,00,000లో మనం చూసుకున్నట్టయితే ఈ 19,600 మనకి ఓన్లీ 7% మాత్రమే మనకు బుకింగ్స్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అండ్ అది కూడా మనకి చాలా తక్కువ అన్నట్టు. సో, ఎప్పుడైతే మనకి ఈ ప్రీమియం అనేది మనకి డిస్కౌంట్ లాగా వచ్చిందో అంటే 50% ప్రీమియం అని చెప్పేసి, సో, ఈ డిస్కౌంట్ రావడం వల్ల మనం చూసుకున్నట్టయితే లైక్ ఈ స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉంటుందో స్టాంప్ డ్యూటీ అనేది మనకి కంప్లీట్‌గా మనకి ఆల్మోస్ట్ జీరో వరకు అయిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకనంటే ఎప్పుడైతే లైక్ ఈ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో ఈ ప్రీమియం కన్సెషన్‌ని తీసుకోవాలనుకున్నట్టయితే ప్రీమియం కన్సెషన్ తీసుకుంటే వాళ్ళు స్టాంప్ డ్యూటీ అనేది కంప్లీట్‌గా కట్టాలన్నట్టు ఫ్రెండ్స్. అంటే మనకి ప్రీమియం అమౌంట్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో, ఆ ప్రీమియం అమౌంట్‌లో మనకి స్టాంప్ డ్యూటీ తీసేసినా కూడా మనకి ఆల్మోస్ట్ మనకి ఇంకా మిగిలిన అమౌంట్‌తోని చూసుకుంటే మనకి ఆ స్టాంప్ డ్యూటీ అనేది మనకి జీరో లానే అయిపోతుందన్నట్టు ఫ్రెండ్స్. సో, ఇదొచ్చేసరికి మనకి మంచి ఒక పాజిటివ్ న్యూస్ అయితే అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన మన స్టాక్స్ మనకి చూసుకున్నట్లయితే మనకి ఒబెరా రియాల్టీ గానీ, లేదంటే ఈ సన్టెక్ రియాల్టీ గానీ, లేదంటే గోద్రేజ్ ప్రాపర్టీస్ గానీ, లైక్ ఇంకా కోల్కి పాటిల్ గానీ, ఇలా మనకి చాలా కొన్ని సెక్టార్స్ అయితే లైక్ కంపెనీస్ అయితే ఉన్నాయి రియల్ ఎస్టేట్ కంపెనీస్. వాటి గ్రోత్ మనం చూసుకున్నట్లయితే రీసెంట్‌గా స్టాక్ ప్రైస్‌లో మనకి చాలా మొమెంటమ్ అయితే వచ్చింది. అండ్ అది కాకుండా మనకి నిఫ్టీ 50కి నిఫ్టీ రియల్ ఎస్టేట్ ఇండెక్స్‌కి మనం కంపేర్ చేసుకున్నట్టయితే మనకి నిఫ్టీ 50 అనేది మనకి 25% ప్రైస్ మూవ్‌మెంటమ్ జరిగినట్టయితే మనకి ఈ నిఫ్టీ రియల్ ఎస్టేట్ ఇండెక్స్ మనం చూసుకున్నట్టయితే ఇది మనకి 56% ప్రైస్ మూవ్‌మెంటమ్ అయితే మనకి జరిగింది ఫ్రెండ్స్. అంటే రీసెంట్‌గా మనం చూసుకున్నట్టయితే. సో, ఇది మనకి లైక్ ఇది ఓన్లీ న్యూస్ బేస్డ్ అయితే కాదు. అండ్ దీని ఎఫెక్ట్ మనకి ఫ్యూచర్‌లో ఉంటుంది కాబట్టి అంటే అది కాకుండా మా ఈ హోమ్స్ ఏవైతే ఉంటాయో ఈ హోమ్స్ అనేది మనకి చాలా చీప్‌గా దొరుకుతాయి అన్న ఒకే రీజన్‌తో చాలామంది అందరూ బుకింగ్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే చేశారు. సో, దానివల్ల మనకి ఒక నిఫ్టీ రియల్ ఎస్టేట్ పైన అయితే మనకి ఒక మంచి ఇంపాక్ట్ అయితే పడ్డది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అసలు విషయానికి గనుక వచ్చినట్టయితే మామూలుగా మనకి ముంబైలో మనం చూసుకున్నట్టయితే మనకి పర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసరికి మనకి 10,000-12,000 అనేది మనకి ఉంటుంది ఫ్రెండ్స్. సో, యావరేజ్‌గా మనకు 450 స్క్వేర్ ఫీట్ ల్యాండ్ మనం తీసుకోవాలనుకున్నా కూడా అక్కడ మనకి అప్రాక్సిమేట్ మనకి 80 lakhs to 1 crore అయితే మనకి ఈజీగా అనేది మనకి పడుతుంది ఫ్రెండ్స్. లైక్ ఈ రియల్ ఎస్టేట్‌లో మనం ఇన్ఫ్లేషన్ గనుక మనం చూసుకున్నట్టయితే మనకి ఓన్లీ ముంబైలోనే కాదు ఆల్మోస్ట్ మనకి అన్ని మేజర్ సిటీస్‌లో కూడా మనకి ఇలాంటి ఇన్ఫ్లేషన్ అయితే మనకి కనిపిస్తుంది. సో, ఇదొక మనకి మేజర్ రీజన్ ఏదంటే మనకి సిటీ సెంటర్‌లో కాకుండా చాలామంది సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో తీసుకోవడానికి ఎందుకంటే చీప్‌గా దొరికిపోతుందని చెప్పేసి. అండ్ ఎప్పుడైతే సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో తీసుకుంటారో అక్కడి నుంచి మళ్ళీ మనకి ట్రాన్స్‌పోర్టేషన్ అంటే మనకి సిటీ సెంటర్‌లోకి రావాలంటే మనకి ట్రాన్స్‌పోర్టేషన్ అనేది మనకి అవుతుంది. అదే కాకుండా మనకి ట్రాఫిక్ కూడా అనేది కంప్లీట్‌గా మనకి పెరిగిపోతుంది ఫ్రెండ్స్. అండ్ మనకి ఈ ఇన్ఫ్లేషన్‌తోని మనము మన సాలరీస్ గనుక మనం చూసుకున్నట్టయితే చాలామంది మనకి ఇండియాలో చూసుకున్నట్టయితే సాలరీ బేస్డ్ లివింగే మన ఇండియాలో చాలా ఎక్కువ అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి 60-70% పీపుల్ మనకి సాలరీ బేస్డే ఉంటారు. అండ్ మిగిలిన వాళ్ళే బిజినెస్ మీద అయితే రన్ చేస్తూ అంటే బతుకుతూ ఉంటారు ఫ్రెండ్స్. సో, ఈ సాలరీ హైక్ అనేది మనకి ప్రీవియస్ 5 years మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఇప్పటివరకు మనకి 12-15% మాత్రమే మనకి లైక్ CAGRతోనైతే మనకి ఇదైతే గ్రోత్ అయితే వస్తుంది. అండ్ యావరేజ్ సాలరీ కనుక మనం చూసుకున్నట్టయితే మనకి 30-60 మాత్రమే మనకి యావరేజ్ సాలరీ అనేది మనకి ఉంది ఫ్రెండ్స్. అంటే 30,000-60,000 అంటే మనకి అది చాలా తక్కువ. అండ్ దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ ఇల్లులు అయితే వీళ్ళు కొనడం అయితే జరుగుతుంది. సో, మనకి ఇందులో చూసుకున్నట్టయితే ఈ 30,000-60,000 ఏదైతే ఉంటుందో దీన్ని బేస్ చేసుకొని లైక్ మనకి 80 lakhs ఫ్లాట్ కానీ లేదా 1 crore ఫ్లాట్ కానీ మనం కొనాలని అంటే అంటే మిడిల్ క్లాస్ మ్యాన్కి ఇది కొనాలంటే హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళకి వచ్చేదే 32 ఒకవేళ ఇన్ కేస్ 60,000 అనుకున్నా కూడా మనకి 80 lakhs ప్రాపర్టీ ఒక ఇల్లు కొనాలి అంటే మనకి అందులో మ్యాక్సిమం వస్తే మనకి 85 lakhs వరకే వస్తుంది. అది కూడా 60,000 పర్ మంత్ అంటే 85 lakhs అయితే ఏ బ్యాంక్ కూడా ఇవ్వదు. అది మ్యాక్సిమం వస్తే కూడా మనకి 40-50 lakhs వరకే మనకి లోన్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో, ఇది ఒక మిడిల్ క్లాస్ మన ఇండియాలో మనకి మిడిల్ క్లాస్ పీపుల్ అనేది మనకి చాలా ఎక్కువగా అనేది ఉంటుంది. సో, ఈ పాయింట్‌ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనకి ఈవెన్‌తో మనకి ఇది డిస్కౌంట్ వచ్చినా కూడా మనకి ఒక 450 స్క్వేర్ ఫీట్ ల్యాండ్‌ని కొనాలంటే కూడా ఒక మిడిల్ క్లాస్ మ్యాన్‌కి అది హైలీ ఇంపాసిబుల్ ఫ్రెండ్స్. సో, ఈ న్యూస్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ న్యూస్ ఇంపాక్ట్ అనేది మనకి చాలా షార్ట్ డ్యూరేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే లైక్ ఇప్పుడు ఈ ఫస్ట్ సీజన్‌లో ఎవరైతే లైక్ ఇప్పుడు దీపావళి సీజన్‌లో గానీ లేదంటే న్యూ ఇయర్‌లో గానీ ఇలా ఎవరైతే ఉంటారో లైక్ కొందరికేమో బోనస్‌లు వస్తుంటాయి. లేదంటే కొందరికి ఏదైనా ప్రాఫిట్స్ వస్తుంటాయి. లేదంటే కొందరికి సడన్‌గా ఏదన్నా సాలరీ హైక్ రావడం ఇలా ఉంటుంది కదా! సో, దాన్ని బేస్ చేసుకొని ఎవరైనా కొత్తగా బుకింగ్స్ చేసుకుంటే అది ఓకే. అంటే లైక్ పర్లేదు. అంటే కొందరికి మనకి మోర్ దెన్ 1 lakh సాలరీస్ ఉంటాయి కదా! వాళ్ళు అంటే షార్ట్ టర్మ్ మటుకు మనకి ఇది మనకి చీప్‌గా దొరుకుతుంది
కాబట్టి వాళ్ళు బుకింగ్స్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కానీ మనం లాంగ్ టర్మ్లో మనం చూసుకున్నట్టయితే మనకి ఇందులో బుకింగ్స్ అయితే మనకు అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. అండ్ మనకి రియల్ ఎస్టేట్ అనేది మనకి లాంగ్ టర్మ్లో అంటే మనకి ఫ్యూచర్లో మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైతే మనకి డిస్కౌంట్ అనేది మనకి అయిపోతుందో, లేదంటే దీని యూఫోరియా అనేది మనకి పడిపోతుందో, అప్పుడు మనకి ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్ కూడా మనకి పడిపోవడం అయితే మనకి జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. అండ్ అది కాకుండా మనకి లైక్ కొందరు న్యూ ఇయర్ రెజల్యూషన్ అని చెప్పేసి కొత్త సంవత్సరం కొత్త ఇల్లు అంటే లైక్ ఇలా ఉంటుంది కదా కొందరికి. సో వాళ్ళు కూడా లైక్ ఇలాంటి ఆఫర్స్ దొరికినప్పుడు వాళ్ళు బుకింగ్స్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని మనం రిలేట్ చేసుకున్నట్టయితే మనకి లైక్ యూఎస్ అండ్ మనకి 2008-9 ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదైతే వచ్చిందో యూఎస్ఏలో, మనము సేమ్ దీన్ని మనం ఆ ఫైనాన్షియల్ క్రైసిస్తో అయితే మనం రిలేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి మెయిన్ రీజన్ లైక్ 2008-9 ఫైనాన్షియల్ క్రైసిస్ అవ్వడానికి మెయిన్ రీజన్ అంటే దాన్ని ఫుల్ ఫైనాన్షియల్ క్రైసిస్ని మనకి సపోర్ట్ చేసింది మనకి ఈ రియల్ ఎస్టేట్ సెక్టారే. ఎందుకంటే అప్పుడు వాళ్ళ దగ్గర ఏంటంటే మనకి ఈ ఇల్లులు ఏవైతే ఉంటాయో వాళ్ళు డిఫరెంట్ బ్యాంక్స్లో అయితే మార్టిగేజ్ అయితే మనం పెట్టుకోవచ్చు అన్నట్టు ఫ్రెండ్స్. అంటే వాళ్ళు ఏంటంటే ఒకటే ఇల్లుని పెట్టుకొని డిఫరెంట్ బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రీఫైనాన్స్ అయితే వాళ్ళు తీసుకోవచ్చు అన్నట్టు. అండ్ అది కాకుండా ఏదంటే వాళ్ళ పేపర్లెస్ లోన్ సిస్టమ్ అయితే పేపర్లెస్ లోన్ ప్రొవైడింగ్ అయితే వాళ్ళకి చేశారు ఫ్రెండ్స్. సో దీనివల్ల ఏంటంటే అన్వెరిఫైడ్ హౌసింగ్ లోన్స్ అనేది చాలా ఎక్కువ అనేది మనకి పెరిగిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా మనీని తిరిగి కట్టలేకపోయినా, లేదంటే లైక్ లోన్ని ఎగ్గొట్టినా, ఈఎంఐని ఎగ్గొట్టినా కూడా ఒక బ్యాంక్ కాదండి అక్కడ వచ్చేది, చాలా బ్యాంక్స్ అయితే ఆ ప్రాపర్టీని సీజ్ చేసి అంటే టేక్ ఓవర్ చేసుకోవడానికి వస్తాయి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే లైక్ అక్కడ వాళ్ళకి లోన్ రికవరీ ఏదైతే ఉంటుందో లోన్ రికవరీ సిస్టమ్ అనేది మనకి ఫెయిల్ అయిపోతుంది. సో అదే ఇప్పుడు ఆ యూఎస్ఏ అంటే 2008-9 ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇప్పుడు ఇండియన్ సినారియోకి మనం రిలేట్ చేసుకున్నట్టయితే, అంటే రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఈ ట్రెండ్ అనేది మన ఇండియాలోకి కూడా రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అంటే లైక్ ఇప్పుడు మనకి మెసేజెస్ అయితే కామన్గా వస్తుంటాయి. ఏదంటే లైక్ ఏం అవసరం లేదంటే పేపర్లెస్ లోన్ ఇస్తాము, లైక్ మీకు ఇన్స్టెంట్గా 5 మినిట్స్లో 2 to 3 lakhs లోన్ ఇచ్చేస్తాము, మీ పేరు మీద 30 lakhs వరకు అయితే లోన్ ఇచ్చేస్తామని చెప్పేసి మనకి ఎక్కువగా ఎన్బిఎఫ్సిస్ ఏదైతే ఉంటాయో వాళ్ళు చాలా ఎక్కువగా అనేది మనకి లైక్ లోన్స్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారు. సో ఇలాంటి ఎన్బిఎఫ్సిస్ ఏదైతే ఉన్నాయో అవి కనుక మనకి హౌసింగ్ సెక్టర్ సైడ్ కనుక వచ్చినట్టయితే అండ్ వాళ్ళు హోమ్ లోన్స్ కనుక మనకి ఇచ్చుకుంటూ వెళ్ళినట్టయితే మనకి ఇలాంటి ఫ్రాడ్స్ మనకి జరగడానికి చాలా ఎక్కువగా అనేది ఉంటుంది. అంటే మనకి అన్వెరిఫైడ్ హోమ్ లోన్స్ అనేది మనకి చాలా ఎక్కువగా అనేది పెరిగిపోతుంది. అండ్ ఎప్పుడైతే మనకి అన్వెరిఫైడ్ హోమ్ లోన్స్ అనేది మనకి పెరిగిపోతుందో అది ఆ కంపెనీ ఏదైతే ఉంటుందో లేక అది ఎంత మంచిగా పర్ఫామ్ చేసినా కూడా మనకి అన్వెరిఫైడ్ హోమ్ లోన్స్ పెరిగిపోయినప్పుడు మనకి బ్యాంక్కి మనకి ఎన్పిఎస్ అనేది మనకి పెరిగిపోతుంది. ఎన్పిఎస్ పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రొవిజన్స్ కూడా మనకి పెరిగిపోతాయి. అంటే పీసీఆర్ ఏదైతే ఉంటుందో ప్రొవిజన్ కవరేజ్ రేషియో అది కూడా మనకి పెరిగిపోతుంది. అండ్ దాని తర్వాత మనకి అది ఒక లైక్ మొత్తానికి అది దివాలా తీసే స్టేజ్ వరకు వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అంటే ఇండియన్ సినారియోలో ఇప్పుడు ప్రస్తుతానికి ఏమవుతుందంటే లైక్ చాలా మటుకు ఈ పెద్ద ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఉన్నాయో వాటికి బ్యాంకింగ్ సైడ్ లైసెన్స్ కూడా ఇవ్వడానికి మన గవర్నమెంట్ అయితే రెడీగా ఉంది. సో వీళ్ళు ఎన్బిఎఫ్సిస్ ఏంటంటే మనకి ఇప్పుడు పేపర్లెస్ వెరిఫికేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే అది రికవరీ అనేది మనకి చాలా కష్టం అవుతుంది. ఈవెన్ అంటే లైక్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు యూఎస్ఏ లాగా మన ఇండియాలో కూడా మనకి రీఫైనాన్సింగ్ అన్నది చాలా ఎక్కువ. అంటే లైక్ ఒకటే హిల్లుని పట్టుకొని ఒక 2-3 బ్యాంక్స్ దగ్గర వాళ్ళు లోన్ తీసుకున్నట్టయితే అది వన్ కైండ్ ఆఫ్ మన ఇంటర్నల్గా ఫైనాన్షియల్ ఫెయిల్యూర్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అండ్ ఇది ఫ్యూచర్లో మనకి ఒక పెద్ద ఫ్రాడ్కి అయితే మనకి దారితీస్తుంది ఫ్రెండ్స్. అండ్ మన గవర్నమెంట్ కూడా ఈ ఎన్బిఎఫ్సిస్కి ఈ బ్యాంకింగ్ లైసెన్స్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రీసెంట్గా మన పాండమిక్ ఏదైతే మనం చూసామంటే లైక్ ఈ కోవిడ్-19 సిచ్యువేషన్ ఇంకా మనకి రన్ అవుతూనే ఉంది కదా. సో ఈ కోవిడ్-19 సిచ్యువేషన్ వల్ల మనకి ఏమైందంటే చాలామందికి జాబ్ లాస్ అయితే జరగడం అయితే జరిగింది. అండ్ మనకి వన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా మనకి పోవడం అయితే జరిగింది. అంటే లైక్ అది బిజినెస్ కానీ లేదంటే ఈ సాలరీడ్ ఎంప్లాయీస్ కానీ లేదంటే ఏదైనా సరే వాళ్ళకి ఏదంటే లైక్ వన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే పోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లేదంటే ఎన్బిఎఫ్సిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేపర్లెస్ లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో అలాంటి వాళ్ళకి లైక్ ఈ బ్యాంకింగ్ లైసెన్స్ అనేది ఇచ్చినట్టయితే లైక్ వాళ్ళు ఆ మనీని తీసుకొని పర్చేసింగ్ పవర్ అనేది మనకి పెంచినట్టయితే లైక్ ఈ సెక్టర్స్ ఏవైతే ఉంటాయో కొంచెం బూమ్ వస్తుందని చెప్పేసి మన గవర్నమెంట్ అయితే వాళ్ళకి లైక్ బ్యాంకింగ్ లైసెన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈవెన్తో లైసెన్స్ ఇచ్చి వాళ్ళకి లోన్స్ని ఇవ్వడం లైక్ నార్మల్ పీపుల్కి ఇచ్చినా కూడా వాళ్ళు ఏంటంటే తీసుకొని కొనేస్తారు, కానీ తిరిగి కట్టేంత స్తోమత వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ జాబ్స్ అనేది లేదు.
అంటే మనకి ఆ జాబ్స్ పెరగట్లేదు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది కూడా మనకు పెరగట్లేదు. అండ్ దీంతో పాటు మనం చూసుకున్నట్టయితే ఎకనామీ కూడా ఏదైతే ఉంటుందో ఎకనామీ కూడా మనకి చాలా స్లో అవుతుంది. అండ్ అది కూడా మనకి జీడీపీ కూడా మనం చూసుకున్నట్టయితే జీడీపీ అనేది మనకి ఇంకా పాజిటివ్గా అయితే అవ్వలేదు, ఇంకా కాంట్రాక్షన్ స్టేజ్లోనే ఉంది. అండ్ మనకి రీసెంట్గా చూసుకున్నట్టయితే మనకి జీడీపీ వాళ్ళు ఏదైతే మనకి రిలీజ్ చేశారో మన డాటా ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు, అది కూడా మనకి ఇంకా 7.71% ఇంకా కాంట్రాక్షన్ స్టేజ్లో, అంటే లైక్ ఎస్టిమేషన్ చూసుకున్నట్లయితే 2021 అది మనకి 7.71% కాంట్రాక్ట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే మనకి జరిగింది ఫ్రెండ్స్. ఇన్ని నెగిటివ్ రీజన్స్ ఉన్నా కూడా మనం చూసుకున్నట్టయితే ఈ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ హౌసింగ్ లైక్ దాని యొక్క వాల్యూ ఏదైతే ఉంటుందో ఈ వాల్యూని వీళ్ళు తగ్గించడం అయితే చేయలేదు ఫ్రెండ్స్. మనం ఎందుకు దీనికి మనకి మెయిన్ రీజన్ ఏంది అని అంటే లైక్ ఇప్పుడు మనం 70-80% ఆఫ్ ది పీపుల్ అనేది మనం చూసుకున్నట్టయితే మనకి సాలరీడ్ ఎంప్లాయీస్ అని చెప్పేసి మనం అన్నాము. అండ్ మిగతా 30% ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసరికి మనకి వాళ్ళు ప్రీమియం సెగ్మెంట్ అన్నట్టు. అంటే వాళ్ళకి ఈ 1 crore కానీ 80 lakhs కానీ అసలు వీళ్ళకి ఒక లెక్కలోకి రాదన్నట్టు. అంటే వాళ్ళు ఈజీగా డబ్బులు పెట్టేసి లైక్ ఈ ప్రాపర్టీస్ని అయితే వాళ్ళు తీసేసుకుంటారు ఫ్రెండ్స్. సో ఈ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో ఈ డెవలపర్స్ అన్నది వీళ్ళు మ్యాక్సిమం అన్నది వాళ్ళకి, అంటే ఈ 30% ఆఫ్ ది పాపులేషన్ ఎవరి దగ్గర అయితే మనీ ఉందో వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాపర్టీస్ని కూడా వాళ్ళకైతే అమ్మడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో వాళ్ళకి అమ్మి వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్స్ అనేది వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. సో అది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. ఈ ప్రీమియం డిస్కౌంట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రీమియం డిస్కౌంట్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసేది కూడా ఈ 30% ఆఫ్ ది జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇందులో ఎక్కువగా అయితే మనకి లైక్ ఎక్కువగా అయితే ప్రాఫిట్ చేస్తారు అన్నట్టు ఫ్రెండ్స్. అండ్ ఇవన్నీ కాకుండా మనం చూసుకున్నట్టయితే ఈ ఎన్బిఎఫ్సిస్ ఎవరైతే ఉంటారో ఎన్బిఎఫ్సిస్ మనకి లోన్స్ ఇవ్వడం అయితే మనకు జరుగుతుంది కదా. సో ఈ ప్రీమియం వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఈ 1 crore కానీ 80 lakhs కానీ లేదంటే 2-3 crores కానీ వీళ్ళు పెట్టి లైక్ హోమ్ లోన్స్ కానీ లేదా ఇంకేదైనా కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ తీసుకుంటూ ఉంటారో వాళ్ళు ఏంటంటే లోన్ కోసం అని చెప్పేసి బ్యాంక్స్కి వస్తారన్నట్టు. సో బ్యాంక్స్కి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఈ ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఉంటాయో లైక్ పేపర్లెస్ లోన్ కానీ లేదా డాక్యుమెంట్లెస్ లోన్ కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళ దగ్గర ఎక్కువ అనేది తీసుకుంటారు అన్నట్టు. అంటే వీళ్ళు యాక్చువల్గా వాళ్ళకి ఎలిజిబిలిటీ సపోజ్ 80 lakhs ఉందనుకోండి, కానీ వాళ్ళకి రిక్వైర్మెంట్ 2 crores ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, మేము దాన్ని ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి వీళ్ళు ఎన్బిఎఫ్సిస్ కానీ లేదంటే ఎవరైతే వీళ్ళు రేంజ్ కంటే ఎక్కువగా దాటి వీళ్ళు అంటే లైక్ ఇస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు లోన్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే లైక్ మనము ఈ ఫ్రాడ్స్ అనేది మనకు జరిగేది ఎక్కువగా మనకి రీటైల్ సెగ్మెంట్ నుంచి కాదండి. ఎక్కువగా మనం చూసుకున్నది బిజినెస్ సైడ్ ఎవరైతే మనకి వీళ్ళు ఇలాంటి లోన్స్ తీసుకుంటుంటారో వాళ్ళే మనకి ఎక్కువగా ఫ్రాడ్స్ చేస్తూ ఉంటారు. అండ్ మనకి చాలా ఎగ్జాంపుల్స్ అయితే మనకు తెలుసు, లైక్ నీరవ్ మోడీ కానీ లేదంటే మన విజయ్ మాల్యా కానీ వీళ్ళంతా కూడా మనకి కార్పొరేట్ లోన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే మనకి ఎక్కువగా ఫ్రాడ్స్ అనేది చేస్తుంటారు. సో మనకి 1-2 crores పెట్టి ఇల్లులు కొనేది అయితే మన నార్మల్ రీటైల్ పీపుల్ అయితే ఎవరు అంత పెట్టి తీసుకోరు. అట్లా 2-3 crores పెట్టి నార్మల్గా మన రీటైల్ ఇండివిజువల్స్ చూసుకున్నట్టయితే మనకి 30-40 lakhs కానీ 50 lakhs కానీ 60 lakhs కానీ ఇంతే లైక్ ఇంత అమౌంట్ పెట్టి లైక్ ఇల్లులు అయితే అంటే హోమ్ లోన్స్ అయితే వాళ్ళు తీసుకొని లైక్ వాళ్ళ పేయింగ్ కెపాసిటీని బట్టి వాళ్ళు ఇల్లులు అయితే వాళ్ళు కొంటూ ఉంటారు అన్నట్టు ఫ్రెండ్స్. సో ఇలాంటివి మనం చూసుకున్నట్టయితే మనకి ఇవన్నీ కూడా మనము సినారియోస్ మనం మైండ్లో మనం పెట్టుకున్నట్టయితే మనకి ఫ్రాడ్స్ అనేది మనకి ఫ్యూచర్లో జరిగే ఛాన్స్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇలాంటి లైక్ ప్రాపర్టీస్ కానీ లేదంటే ఇలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అలాంటి దాంట్లో మనము ఇన్వెస్ట్ అయితే మనం చేయొద్దు ఫ్రెండ్స్. అంటే లైక్ ఇప్పుడు ఎవరైతే లైక్ ఏదైతే మనకి ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళు ప్రీమియం సెగ్మెంట్ పైన లైక్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారో ఆ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ అయితే చేయొద్దు. అండ్ ఏవైతే మనకి రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళు లైక్ మిడిల్ క్లాస్ కానీ లైక్ లోవర్ అంటే తక్కువ వీకర్ సెక్షన్ ఉంటుంది కదా, వీకర్ సెక్షన్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి బడ్జెట్ హోమ్స్ అయితే వాళ్ళు లైక్ కట్టి అమ్ముతుంటారు కదా, అలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీస్ పైన అయితే మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అండ్ అలాంటి వాటిపైన అయితే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ అలాంటి వాటిల్లోనే మనకి కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ కనుక మనం చూసుకున్నట్లయితే లైక్ మనకి బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ కానీ మహీంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్స్ కానీ లేదంటే డిఎల్ఎఫ్ కానీ గోద్రేజ్ ప్రాపర్టీస్ కానీ ఓబెరాయ్ రియాలిటీ కానీ సన్టెక్ రియాలిటీ కానీ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ కానీ అంటే లైక్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అండ్ ఇవి మనకి లైక్ ఎక్కువగా వీళ్ళు లైక్ బడ్జెట్ హోమ్స్ అంటే లైక్ 50-60 lakhs 70-80 lakhs లేదంటే అప్ టు 1 crore అయితే వీళ్ళు లైక్ కొన్ని లైక్ కట్టి అమ్ముతూ ఉంటారు అన్నట్టు. అప్ టు 1 crore కూడా అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఈజీగా తీసేసుకుంటారు అన్నట్టు ఫ్రెండ్స్. కానీ మోర్ దెన్ 1 crore లైక్ ఇప్పుడు 2 crores 3 crores మనం చూసుకున్నట్టయితే అది మనకి ఒక మిడిల్ క్లాస్ అంటే ఇప్పుడు మనమే ఆలోచించండి, ఇప్పుడు మనం కూడా ఒక 2 crores పెట్టి ఇల్లు కొనాలంటే అసలు మనము అదే అంటే లైక్ మన జీవితం అంతా కష్టపడ్డా కూడా మనము అంత అమౌంట్తో మనం ఇల్లు అయితే మనం కొనలేము ఫ్రెండ్స్. సో వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే లైక్ ఫ్యూచర్లో మనం చూసుకున్నట్టయితే ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్ మనకి బూమ్ అంటే లైక్ మంచి ఒక మంచిగా పర్ఫామ్ చేయాలంటే మనకి
3 పారామీటర్స్ అయితే మనకి మంచిగా పర్ఫామ్ చేయాలి. ఒకటి వచ్చేసి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్, అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి అగ్రికల్చర్, దాని తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్టయితే ఎకనామిక్. ఈ ఎకనామిక్ అనేది ప్రస్తుతానికి మనకి నెగిటివ్లో ఉంది. అంటే మనకి జీడీపీ కూడా మనకి అంటే జీడీపీ అనేది మనకి నెగిటివ్లో ఉంది. అది మనకి పాజిటివ్లోకి అనేది రావాలి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసరికి మనకి తగ్గాలి. అండ్ అది కాకుండా మనకి అగ్రికల్చర్ సెక్టర్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకి మంచిగా పర్ఫామ్ చేయాలి. అంటే మనకి పంటలు అనేది మంచిగా పండాలి. ఈ మాన్సూన్స్ అనేది మనకి టైంకి వచ్చి, అంటే వర్షాలు అనేది మనకి కరెక్ట్ టైంకి పడి లైక్ మంచిగా మన చేతికి పంట వచ్చినట్టయితే మనకి ఎక్స్పోర్ట్స్ అనేది పెరుగుతుంది. దానివల్ల లైక్ కంపెనీస్ అనేది మంచిగా ప్రాఫిట్స్ అనేది అవుతుంది. ఈ ఫార్మర్స్కి కూడా ఒక మంచి ఇన్కమ్ అంటే ఒక మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనకి వస్తుంది ఫ్రెండ్స్. సో వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనకి ఈ న్యూస్ ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసరికి మనకి షార్ట్ టర్మ్కి మాత్రమే, అండ్ లాంగ్ టర్మ్కి మనకి ఈ న్యూస్ అనేది మనకి పనిచేయదు. అండ్ మీరు ప్రీమియం సెగ్మెంట్కి సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీస్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఒకవేళ ఇన్ కేస్ మీకు మంచి ప్రాఫిట్స్ కనుక మీకు వచ్చినట్టయితే అందులో ప్రాఫిట్స్ బుక్ చేసుకొని అందులో నుంచి మీరు బయటకు అయితే వచ్చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి లైక్ ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ అదేవిధంగా నా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్.